అల్లుడు కాలు విరిగిన పిల్లలు అటు ఇటు తెగదిరిగేస్తున్నావు. ఇంకా నువ్వు డ్యూటీకి వెళ్ళదా? నీకోసం ఎదురు చూస్తున్నాను రా. నాకోసం ఎందుకు? నీకు స్వయంగా కడుపు నిండా భోజనం వడ్డించి పెడదామని. నీకెందుకు మావయ్య కష్టం? అత్తయ్య అలివేలు ఏమయ్యారు? గుడికి వెళ్ళారురా. ఎంతైనా పిల్లనిచ్చిన మామని కదా, నీ మంచెటలు చూసుకోవాలి కదా. పైపచ్చి ఇవాళ మొదటి చేత ఇంటికి తీసుకొచ్చి ఉంటావు. తండ్రి లాంటి వాడిని నా చేతుల్లో నువ్వు పెడతావు, నేను పుచ్చుకోవాలి. తండ్రి లాంటి వాడివే కానీ తండ్రి కాదు కదా. అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంఓ చేసి వస్తున్నాను. ఇదిగో రసీదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, భోజనం వడ్డించు. అత్తగాడిలా నా ఇంట్లో తింటూ ఎంఓ మాత్రం నీ బాబుకు పంపిస్తారా? నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. ఎంఓ పంపిస్తారా ఇంటికి? భోంచెందుకందా? ఇక్కడ కాదు, అక్కడ. ఏమిటో మావయ్య, ఈనాటికి నీ చేతి వంట తినే అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తి వంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి. కుండలవా? ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ సమపారంగా ఉన్నాయి మావయ్య. అన్ని సమపారంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా ఏం లేదు మావయ్య. కొంచెం కారం తక్కువైంది. కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? చూడ కానీ నేను రెగ్యులర్ గా వచ్చి చెక్ చేస్తుంటానమ్మా. విశ్రాంతి తీసుకో. చూడు శేఖర్, లక్ష్మి ఆహార విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు కారం పులుపు తగలకూడదు. అన్నం అసలే పెట్టకూడదు. గంజి మాత్రమే ఇవ్వాలి. లక్ష్మి, సారీ లక్ష్మి, నువ్వు కారం పులుపు తీపి తినకూడదు. ఏమిటయ్యా నీది మరీ విడ్డూరం. కడుపుతో ఉన్న వాళ్ళు కారం తినకపోతే ఎలా చెప్పు? ఎవరొద్దన్నారు? డాక్టర్లు వద్దని చెప్పారు అత్తయ్య గారు. ఆ డాక్టర్లు పిల్లలు పాపల్ని కని ఉండరు. కడుపుతో ఉన్న వాళ్ళు ఇష్టమైన తినకపోతే పొర్రి మొర్రి చీకు పిల్లలు పుడతారని శాస్త్రం. అది కూడా తెలియని వాళ్ళు వాళ్ళేం డాక్టర్లు అయ్యా. అలా తింటే లక్ష్మి ఆరోగ్యం పాడైపోతుంది. నా మాట వినండి. 2 ముద్దలైనా తింటానండి. నోరు ఊరుతుంది. వద్దు లక్ష్మి. పోనీ పులిహోరైనా తింటానండి. నీకు బొద్దుగా ముద్దుగా ఉండే బిడ్డ పుట్టాలంటే ఇష్టం కదా. ఇప్పుడు ఇవన్నీ తిన్నామంటే ఆ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఇవన్నీ నాకొద్దండి. నా బాబు బంగారు బొమ్మలా పనస పండులా ఉండటమే నాకు కావాల్సింది. వాడి కోసం ఇవన్నీ మానుకుని ఉపవాసం ఉండమన్నా ఉంటానండి. ఆయన చెప్పడం సరే, నువ్వు నమ్మడం సరే. ఆయన మాటలు విని చప్పుడు కూడా తిన్నావంటే బిడ్డలుగానే ఓపిక జవసత్వాలు ఎక్కడుంటాయే. అది కాదు, ప్రసవించే వరకు లక్ష్మిని కంటికి రెప్పలా చూసుకో. అవునైనా అవును. నువ్వు ఎవరిని కంటికి రెప్పలా చూసుకుంటున్నావో, ఎవరిని కంటికి రెప్పలా చూసుకోవాలో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని పచ్చడి మెతుకులు తినొద్దండంలోనే తెలుస్తోంది. ఏమిటో మాట?
నీకు కన్న కూతురంటే ఎంత అపేక్ష ఉందో అతనికి భార్య అంటే అంతకంటే రెట్టింపు అయ్యో ప్రేమ. ఒలికిపోతోంది ప్రేమ తెలుస్తూనే ఉంది. అయితే కడుపుతో ఉన్న అందరు ఆడపిల్లలు ఎలా అయితే ఇష్టమైనవి కావాల్సినవి తింటున్నారో అలాగే నా బిడ్డలు కూడా ఎందుకు తినకూడదు? దానికి అమ్మా, ఆయన కన్నా నా గురించి నా ఆరోగ్యం గురించి బాధపడే వాళ్ళు ఎవరుంటారు? ఆయన ఏం తినమంటే అది తింటాను, ఏదొద్దంటే అది మానేస్తాను. ఎక్కడ చూద్యమే? అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్న, అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న సంతోషంలోనే నా కడుపు రెండా పచ్చడి మెతుకులు తింటారు నోచుకొని ఇదెక్కడ ప్రారంభమే? అయ్యో అమ్మా, సరేనమ్మా, నీ ఇష్టం, నీ మొగుడు నీ సంసారం నీ ఇష్టం. సుబ్బమ్మ, నువ్వు వెళ్ళు. ప్రతి పూట ఈ గంజి తాగలేకపోతున్నానండి. ఏం చేయమంటావు చెప్పు. ప్రతిరోజు నీకు పంచపక్ష పరిమాణాలతో అన్నం పెట్టాలని ఉంటుంది. కానీ ఈ చప్పిడి గంజి నీకే ఒక తప్పటం లేదు. పర్వాలేదులేండి, ఈ జాగ్రత్తలన్నీ మనకు పుట్టబోయే బిడ్డ కోసమే కదా. మీ చేతితో ఇచ్చే గంజి అయినా అమృతంలా ఉంటుంది. జాసఫ్ వెళ్ళరా? ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాయంటయ్యా. పండగ మామూలు ఎక్కలేదా? కావాలండి, మీది పెద్దవాడే కదా. పెద్దవాడేనండి. అక్కడ మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంతా అక్కడే, నేను తప్ప. నాకు నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఏంటండి? మీ వాళ్ళకి ఉత్తరం రాసి అక్కడ శరభయ్య అనేమో చచ్చిపోయాడని అర్జెంట్ గా బయలుదేరి రావాలని ఓ టెలిగ్రామ్ తెప్పించాలి. ఆయన ఎవరండి? నీ బాబు. నీకెందుకు చెప్పిన పని చేయొచ్చు కదా. అతను మా వియ్యం కూడా అతను చచ్చిపోవడం నాకు అవసరం. సరిపోయిందా? పాము బతుకునే చంపేస్తారేటండి? ఆయన ఏళ్ళు నడిచిన 7 సంవత్సరాలు ఉన్నారు కానీ అల్లుడు హోసని 70 ఏళ్ళు. వాడిని వదిలించుకోలేక నేను చూస్తున్నాను. చెప్పిన పని చేయి. మరి టెలిగ్రామ్ డబ్బులండి ఇచ్చాను కదా. రూపాయి టెలిగ్రామ్ గ్రామ్ కూడా రాదండి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఆ నోటిలా ఇచ్చేయి. అది ఇచ్చేయి. ఇది రామాలు, అది టెలిగ్రామ్. వస్తా. నువ్వు పోస్ట్ మ్యాన్ కదా మార్వాడి. వచ్చేసావా రాధా? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు రాధా? ఎక్కడికి వెళ్ళావు? మీరు లేకుండా నేను బతకలేదండి, అందుకే తిరిగి వచ్చేసాను. రాధా, నాకు నువ్వు లక్ష్మి ఇద్దరు 2 కళ్ళు. నీ విషయం ఆవిడతో చెప్పలేక, ఆ విషయం నీతో చెప్పలేక ఇద్దరి మధ్య ఎంతో నలిగిపోతున్నాను. నువ్వేమో నాతో చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. అటు లక్ష్మి చూస్తే నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేట్టు కనిపిస్తోంది. లక్ష్మికి ఏమైందండి? క్యాన్సర్. నిజమా? అవును రాధా, లక్ష్మి క్షణక్షణం మృత్యువు కబళించేస్తోంది. ఈ కౌకిల్లో తలదాచుకున్న గుండె పరుగు తగ్గే వరకు తనివితే రాయడవాలనుంది. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నన్ను ఒంటరి పని చేయొద్దు. ఈ జీవితం అనే మహాసముద్రాన్ని నీ తోడు లేకుండా నేదలేను రాధా. నీ తోడు లేకుండా నేదలేను. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. రాధా, రాధా. ఏమిటండి, రాధ కల్లో కనిపించిందా? లేదు లేదు. మీరు పైకి చెప్పకపోయినా మీ మనసు నాకు తెలుసండి. పడుకోండి. నాన్నగారు. లక్ష్మి, నువ్వెందుకు మా కిందకి దిగొస్తున్నావు? నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడిగా. అసలే నువ్వు వచ్చి మనిషి కూడా కాదు. ఏం కావాలమ్మా? నాన్న, నేనేదైనా సహించగలను గాని నా భర్త మొహంలో విషాదాన్ని మాత్రం భరించలేను. మీరు వెంటనే రాధ చాట తెలుసుకోండి. అమ్మా, సాగర మథనంలో హాలాహలం తర్వాతే అమృతం పుట్టింది. జీవిత మథనంలో పుట్టిన విషాన్ని నేను దిగమింగగలను నాన్న. ఆ అమృతమూర్తి ఎక్కడున్నా సరే తీసుకురండి. నీ భర్త సుఖం కోసం నువ్వు ఈ త్యాగం చేస్తున్నావా అమ్మా? త్యాగం కాదు నాన్న, రాధకి నా వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు నా మనసుకి శాంతి లేదు.
ఆమె ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకురండి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. పదమ్మా. టెలిగ్రామ్ ఇంకా రాలేదు. ఆ జోసఫ్ గారు 10 రూపాయలు కొట్టేసిన పంగనామాలు పెట్టలేదు కదా. టెలిగ్రామ్ సార్. ఏమిటి టెలిగ్రామా? మీరే చెప్పారు కదా. ఓ సంగం పడేయండి. పరమేశ, ఎంత ఘోరం జరిగిపోయిందిరా బాబు. ఏమిటి మామయ్య, ఏం జరిగింది? ఈ ప్రపంచంలో ఎవరికి రాని కష్టం నీ ఒక్కడికే రావాలరా. ఈ నష్టం నీకే జరగరా బాబు. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. మామయ్య చెప్పండి. ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అమ్మా అలివేలు, మనమంతా కట్టకట్టుకు గడిచిన పోను మా వీంకుడు గారు. మీ నాన్నరా సరబై తిరిగి వస్తాడా? పరమేశ, నువ్వు ఏడుస్తే మీ నాన్న తిరిగి వస్తాడా? ఇంటికి పెద్దవాడివి, కర్మకాండ నువ్వు చేయాలరా. బయలుదేరరా. నేనంత కర్కోటకుండి కరుక్కుండి గెలవాడిని కాదురా. 300 రూపాయలు ఇస్తాను, తీసుకెళ్లి జరగాల్సింది జరిపించు. ఇవ్వాలా? అదెందుకు? నువ్వు ఊరుకోవయ్యా. అమ్మాయి వెళ్ళకపోతే కోడలు రాలేదని నలుగురు ఆడిపోసుకోరు. దూరం మీవే శవాన్ని చూస్తే జడుచుకుంటుంది. నేను వెళ్తాను. నువ్వు బయలుదేరా, రైలుకి టైం అయిపోతుంది. వెనక నుంచి మేము వస్తాం. నువ్వు బతికే ఉన్నావా? చూడ్డానికి శరభయ్య దెయ్యం రూపంలో వచ్చింది. ఏమిటి ఏమిటి అందరూ దెయ్యాన్ని చూస్తున్నారు? అయితే మీరు నిజంగా దెయ్యం కదా మావయ్య? కాదు, సాక్షాత్తు మా నాన్న. నువ్వు చచ్చిపోయిన టెలిగ్రామ్ వచ్చిందా? అదెవరిచ్చారు? ఎవరో అడ్డగారిదా? సరే, నేను ఇచ్చిన టెలిగ్రామ్ అది చూసుకునే కదా రెక్కలు కట్టుకొచ్చాను. ఏంట్రా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావా? డబ్బులకు ఇబ్బందిగా ఉందని మా నాన్న లెటర్ రాస్తే వచ్చి బతికరమ్మని నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఇదా నాన్న? అన్యాయం రా. ఏది అన్యాయం? మా నాన్న చచ్చిపోయినట్టు నువ్వు టెలిగ్రామ్ ఇప్పించడం న్యాయమా? ఏమిటి? అన్నయ్య గారు చనిపోయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది నువ్వా? నీ పాడు బుద్ధి మీద పేడ నీళ్ళు గల్లా. ఈటి కానిస్టేబుల్ అయ్యండి అందరినీ సరైన మార్గంలో నడిపించాల్సింది పోయి రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అనమాట. ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తేగా నీకు సరైన బుద్ధి రాదు. ఈ రోజు నుంచి నేను కూడా ఇక్కడే ఉండి నీ గర్వం శాంతం అనుస్తాను. నీ సర్వస్వం నా కొడుకే చెందేలాగా చూస్తాను. రే పరమేశ్వరం, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. అదిగో ఆ గేట్ లో ఆటో రిక్షా వెయిట్ చేస్తుంది. అదిగో 10 రూపాయలు ఇచ్చి పంపించు. అల్లుడు కాదు, ఇల్లుడు. ఇప్పటి నుంచి ఆమెకు అప్పుడప్పుడు హై టెంపరేచర్ వస్తుంది. మగట కమ్ముతూ ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి.